హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసు ఫ్యాషన్స్. ఈ వీడియోలో మనం లైనింగ్తో ఉన్న డ్రెస్సెస్కి సైడ్ జాయింట్స్ ఎలా కుట్టాలో చూద్దాం. ఇది లాంగ్ ఫ్రాక్స్కి చాలా యూజ్ అవుతుంది. ఇంతవరకైనా కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఆల్రెడీ డ్రెస్ కట్ చేసినప్పుడు ఎంత అయితే ఖర్చు ఉంటుందో అది మార్క్ చేసుకుంటాం కదా, దానిపైన ఒకసారి మళ్ళీ మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ అనేది థిక్ గా కనిపించడం కోసం అనమాట. ఇప్పుడు బాడీ ఎక్కడైతే అటాచ్ చేస్తామో అక్కడ నుండి కిందకి 6 ఇంచెస్ 6 ఇంచెస్ దగ్గర చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 6 ఇంచెస్ తర్వాత నుండి మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు స్టార్టింగ్ నుండి ఇలాగ కరెక్ట్ గా మార్క్ దగ్గర కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఆ హ్యాండ్స్ అటాచ్మెంట్ అనేది కరెక్ట్ గా వచ్చేలాగా చూసుకోవాలి. పైన కింద కూడా అడ్జస్ట్ చేసుకుని ఇలాగా ఈ ఎక్స్ట్రా ఖర్చులు అనేది బయట వైపుకి ముందు వైపుకి వచ్చేలా చూసుకుంటూ కుట్టాలి, అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. ఇప్పుడు ఈ జాయింట్ ఉంది కదా, బాడీ ఇంకా బాటమ్ పార్ట్, ఆ జాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేలా చూసుకొని కుట్టాలి. ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఇప్పుడు 4 పొరలు అడ్జస్ట్ చేయాలన్నమాట. లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్, ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్, ఈ 4 పొరలు సమానంగా వచ్చేలా పట్టుకొని ఇక్కడ మనం పక్కన ఇలా ముడతలు అవి రాకుండా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకొని ఈ 4 ఫ్యాబ్రిక్స్ సమానంగా చివర్లు సమానంగా వచ్చేలా పెట్టి 6 ఇంచెస్ వరకు మనం లైన్ డ్రా చేసాం కదా, అక్కడ వరకు ఇలాగ పెట్టి కుట్టేయాలి. ఈ 6 ఇంచెస్ వరకు కూడా 1.5 ఇంచెస్ వెడల్పు అవసరం లేదు, ఎందుకంటే ఇది జస్ట్ మనం కుట్టడానికి మాత్రమే కాబట్టి ఈ బాడీ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుండి నెమ్మదిగా తగ్గిస్తూ వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లైనింగ్ అనేది కింద పైన కూడా ఇలాగా తీసి సెపరేట్ గా పైకి పెట్టేయాలి. పైకి పెట్టిన తర్వాత లైనింగ్ పైన స్టిచ్ అనేది రాకుండా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ సమానంగా రెండు చివర్లు సమానంగా పట్టుకొని ఇలాగ కుట్టాలన్నమాట. స్టార్టింగ్ లో లైనింగ్ కింద నుండి స్టార్ట్ చేయాలి. కొంచెం మిస్ అయినా కూడా పర్వాలేదు. ఈ 2 పొరలు కరెక్ట్ గా పట్టుకొని ఒకటి ముందుకి వెనక్కి అలా రాకుండా సమానంగా పట్టుకొని ఇలా కుట్టేయాలి. కంప్లీట్ గా కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు పైన కరెక్ట్ గా లైనింగ్ దగ్గరే స్టార్ట్ చేయాలని ఏం లేదు, కొంచెం మిస్ అయినా కూడా ఇక్కడ మనం కుట్టేయచ్చు. ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ చేసాం కదా, సో ఇక్కడ స్టిచ్ మిస్ అయినా పైనుండి కుట్టాలన్నమాట. ఇక్కడ కుట్టేటప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఇక్కడ చూపిస్తున్నట్లు కొంచెం ఇలా క్రాస్ గా పెట్టాలి. ఇలా కొంచెం క్రాస్ గా పెట్టడం వల్ల అది దానికి అదే ఆటోమేటిక్ గా సెపరేట్ అయిపోతుంది అనమాట. మనం స్టిచ్ అనేది ఇలా పక్కకి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కువ క్రాస్ గా పెట్టేయకూడదు, కొంచెం క్రాస్ గా పెడితే చూసారా మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ అనేది మనం కరెక్ట్ గా ఖర్చు ఎంత అయితే పెట్టాలనుకున్నామో అంత ఖర్చుతో ఇలా కంటిన్యూస్ గా కింద వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కంప్లీట్ అయిన తర్వాత చూడడానికి ఇలా ఉంటుంది అన్నమాట. సైడ్ చూసారా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ సెపరేట్ చేసినప్పుడు మనకి ముడతలు అనేవి రాకుండా ఇలా చూసుకోవాలన్నమాట. చూసారా ఎలా ఉందో చూడడానికి ఫినిషింగ్ చాలా నీట్ గా కరెక్ట్ గా మనం కుట్టేటప్పుడు 2 ముందు వెనుక భాగం 2 కరెక్ట్ గా జాయిన్ చేయాలన్నమాట. అప్పుడే మనకి కరెక్ట్ గా వస్తుంది. హ్యాండ్స్ దగ్గర కూడా చూసారా ఇలాగ ప్లస్ లాగా కరెక్ట్ గా 2 కరెక్ట్ గా జాయిన్ అయింది. ఇలా ఉంటేనే మనకి వేసుకున్న తర్వాత ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. ఫైనల్ గా లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది అన్నమాట. చూడడానికి వేసుకున్న తర్వాత కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఆ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.